నమస్కారం, అక్షరిక్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఇంటర్నెట్ ప్రేమ. హాయ్ అండి, నా పేరు సుస్మిత. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. కొన్నాళ్ల క్రితం మా తమ్ముడు బీటెక్ చదివేటప్పుడు సిస్టమ్ కావాలని అడగడంతో మా నాన్నగారు మా తమ్ముడికి సిస్టమ్ కొని ఇచ్చారు. అప్పటికి దాని గురించి వినడమే తప్ప నాకేమీ తెలియదు. సరే, వాడు వాడుకున్న రోజులు వాడుకున్నాడు. వాడి చదువు అయిపోయేసరికి ఇంకో కొత్త మోడల్ సిస్టమ్ రావడంతో దాన్ని పక్కన పెట్టి కొత్తది కొనుక్కున్నాడు. అప్పటికే ఇంట్లో వైఫై ఉంది. దానికి తోడు నాకు ఏమీ తోచడం లేదు. అంటే అందులో టైపింగ్ నేర్చుకోమని, గేమ్స్ ఆడమని చెప్పారు. వైస్ సిటీ గేమ్ వాళ్ళు ఆడుతూ ఉండేవారు. నాకు కూడా అది ఆడాలని ఉండేది. కానీ ఆ కార్లు చంపడం ఇవన్నీ నచ్చేవి కావు. అయితే జాబ్ మానేసి ఇంట్లో ఉన్న సమయంలో ఆన్లైన్లో గేమ్స్ ఆడేదాన్ని. దానిలో టార్జన్ గేమ్ ఒకటి. దాంట్లో అన్ని లెవెల్స్ ఆడడం ఒక సవాలుగా తీసుకొని మొత్తం ఆడాను, గెలిచాను. ఆ తర్వాత జీమెయిల్ ద్వారా ఎఫ్బి చేసుకోవచ్చు అని మా పిన్ని కొడుకు నాకు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చాడు. నాకు ఫేస్బుక్ అయితే ఉంది, కానీ స్నేహితులు ఎవరూ లేరు. నేను ఒక పువ్వుల పిక్ పెట్టాను. కొన్ని రోజులు గడిచాయి. నాకు ఒక 10 ఫ్రెండ్ రిక్వెస్ట్లు వచ్చాయి. అందులో నాకు ఎవరూ నచ్చలేదు. ఒకే ఒక వ్యక్తి తన గురించి చదివాక నాకు చాలా బాధగా అనిపించింది. పాపం, తనకి తల్లి లేదంట, 3 అన్నదమ్ములు, ఒక చెల్లి ఉన్నారు అని తన గురించి తాను రాసుకున్నాడు. అయ్యో పాపం, అమ్మ లేదా అని అనుకుని నేను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాను. ఆ తర్వాత ఇద్దరం రోజు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ముందు మామూలుగానే మాట్లాడిన అతను రాను రాను నేను తనకి వెంటనే రిప్లై ఇవ్వకపోతే ఒకేసారి డజన్ల కొద్ది మెసేజ్లు చేసేవాడు. నేను తనని ఓదారుస్తూ ఉండేదాన్ని. ఇంతకీ అతను ఒక బీర్ కంపెనీలో పనిచేసేవాడు. అతనిది కర్ణాటక రాష్ట్రం. నాకేమో కన్నడ రాదు, అతనికి తెలుగు రాదు. మరి ఇద్దరం ఎలా మాట్లాడుకున్నాం అని అంటారా? పచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుకునే వాళ్ళం. మనకి భాష కన్నా భావం గొప్పది కదా. అందుకే అలా మా పరిచయం 3 పువ్వులు 6 కాయలుగా 6 ఏళ్ళు సాగింది. ఈ 6 ఏళ్ల కాలంలో ఒకరిని ఒకరం చాలా అర్థం చేసుకున్నాం. ఇంతలో వాళ్ళ చెల్లికి పెళ్లి కుదిరింది అని నన్ను రమ్మని అన్నాడు. నేను అంత దూరం రాలేను అని సున్నితంగా తిరస్కరించాను. వాళ్ళ చెల్లి పెళ్లి అయిన 3వ రోజు నాకు తాను ప్రపోజ్ చేశాడు. స్మిత, ఐ లవ్ యూ రాని. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మా ఇద్దరి రాష్ట్రాలు వేరు, కులాలు వేరు. అయినా ప్రేమకి కులం, భాష, రాష్ట్రంతో సంబంధం లేదు కదా. అందుకే ఒప్పుకున్నా. అలా మా ప్రేమ ఫోన్లోనే ఇంకో 2 ఏళ్ళు సాగింది. ప్రేమ మొదలయ్యాక మా నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. ఇక మీకు తెలిసిందే కదా, ప్రేమలో ఉంటే లోకమంతా గుడ్డిగా కనిపిస్తుందని. పొద్దున 5 గంటలకి స్టార్ట్ అయిన మా మెసేజ్లు రాత్రి 12 వరకు సాగేవి. అతను ఉన్న ఊరు నుండి వేరే ఊరికి ట్రైన్లో వెళ్ళి జాబ్ చేసి వచ్చేవాడు. అలా చేస్తూ ఉండగానే తనకి ప్రమోషన్ వచ్చిందని చెప్పాడు ఒకరోజు. నేను చాలా సంతోషించాను. నా పుట్టినరోజుకి ఒక వీడియో చేసి పంపించాడు. ఒక గిఫ్ట్ కూడా పంపాడు. అది స్కూల్కి అనుకోండి. ఇలా సాగుతున్న మా ప్రేమ సంగతి వారి ఇంట్లో వాళ్ళ పెద్ద అన్నయ్యకి తెలిసింది. అతను చాలా కోప్పడి ఇక ముందు ఇలా జరిగితే బాగుండదని తనకి గట్టిగా చెప్పాడట. ఈ విషయాలు అన్నీ చెప్పి చాలా బాధపడ్డాడు. అతను అలా అనేసరికి నాకు కూడా అనిపించింది, అవును నిజమే కదా, నేను అక్కడికి వెళ్ళలేను, తను ఇక్కడికి రాలేడు, ఎలా అని ఆలోచనలో పడ్డాను. అదే విషయాన్ని తనకి చెప్పాను. అతను ఒప్పుకోలేదు. నేను తనని ఒప్పించాలని ప్రయత్నం చేశాను. అతన్నే ఇక్కడికి రమ్మని అన్నాను. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళకి ఒక్కతీని కూతుర్ని కావడంతో వచ్చే అల్లుడిని ఇంట్లో పెట్టుకోవాలని అనుకున్నారు మా వాళ్ళు. అదే విషయం తనకి చెప్పాను. కానీ తాను మాత్రం ఒప్పుకోక నన్నే అక్కడికి వచ్చేయమని అన్నాడు. కానీ నాలో భయం మొదలైంది. రాష్ట్రం కాని రాష్ట్రంలో, భాష రాని ప్రాంతానికి నేను ఎలా వెళ్ళాలి? అది కూడా ఒక్కదాన్నే. అప్పుడే ఎవరో బీహార్ అమ్మాయిని చంపి సూట్ కేసులో పెట్టారు అనే వార్త వచ్చింది. దాంతో నేను చాలా భయపడిపోయాను. ఒకవేళ నేను వెళ్తే నాతో అవసరం తీరాక నన్ను చంపేస్తే ఎలా అనే అనుమానం మొదలైంది. కానీ ఒక పక్క ప్రేమని త్యాగం చేయడానికి ప్రాణం, మనసు 2 ఒప్పుకోలేదు. ఇలా కాదని నాకు అత్యంత ప్రాణమిత్రురాల్ని సలహా అడిగాను. తను విషయమంతా విని, వామ్మో, నాకు తెలియకుండా ఇదంతా జరిగిందా అని ముందు ఆశ్చర్యపోయి నన్ను నానాబూతులు తిట్టి, నువ్వు అలా వెళ్తే మీ వాళ్ళ పరువు పోతుంది. అయినా ఫోన్లో, నెట్లో మనిషిని చూడకుండా ప్రేమించడం ఏమిటి? వాడు నిన్ను వాడుకొని ఎవరికైనా అమ్మేస్తే నీ పరిస్థితి ఏమిటి? అంటూ నాకు నానా గడ్డి పెట్టింది. ఆ తర్వాత అతనితో మెల్లిగా స్నేహాన్ని కట్ చేయమని నాకు హితబోధ చేసింది. నాకు ఇష్టం లేకున్నా తనతో నాకు ఇంట్లో పెళ్లి సంబంధం కుదిరింది అని చాలా హఠాత్తుగా చెప్పాను. అనుకోకుండా చేస్తున్నారు, ఎల్లుండే పెళ్ళి, మా నానమ్మకి బాగాలేదు, అందుకే నాకు పెళ్లి చేస్తున్నారు, ఇక నువ్వు నాకు ఫోన్ చేయకు, మెసేజ్ కూడా చేయకు అని తనకి ఒక మెసేజ్ పెట్టి వదిలేశా. కొన్ని రోజులు ఫేస్బుక్ వంక చూడలేదు. ఆ తర్వాత నెంబర్ కూడా మార్చేశాను. అతన్ని మర్చిపోలేక చాలా రోజులు బాధపడ్డాను. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తనని మర్చిపోలేకపోయాను. ఈ మధ్య మళ్ళీ నా పాత అకౌంట్ని ఓపెన్ చేస్తే అందులో అతను బాధపడుతూ పెట్టిన మెసేజ్లు చాలా కనిపించాయి.
కొన్నాళ్ళ తర్వాత తనకి కూడా పెళ్ళయిందని ఆ ఫోటోలు కూడా పెట్టాడు. అతన్ని మొదటిసారి చూశాను ఆ ఫోటోలో. నల్లగా ఉన్నా బాగున్నారు ఇద్దరు. అయితే ఒకటి మాత్రం నన్ను ఆశ్చర్యపరిచింది. అతని చెయ్యి మీద పచ్చబొట్టు కనిపించింది. అదే నా పేరుని తన చెయ్యి మీద పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. ఇద్దరిని విష్ చేస్తూ నేను గ్రీట్ చేశాను. కానీ అతను చూసి కూడా ఏమీ రిప్లై ఇవ్వలేదు. కోపమో బాధనో తెలియదు. కానీ నాకు అప్పుడు అనిపించింది ఒక మంచి ప్రేమికుడిని వదులుకున్నానేమో అని. కానీ ఒకవేళ మంచి కాక చెడు జరిగి ఉంటే నా గతి ఏమయ్యేదో కదా. అందుకే ఇంటర్నెట్ ప్రేమలో పడకండి. నేను ప్రేమించిన వాడు నిజంగా ప్రేమించాడు కాబట్టి సరిపోయింది. అలా కాకుండా నేను అక్కడికి వెళ్ళి వాడు నన్ను వాడుకొని వదిలేయడమో లేదా అమ్మడమో చేస్తే నా పరిస్థితి ఎలా ఉండేదో. ఇప్పటి ప్రేమలు 4 ముద్దులు 6 కౌగిలింతలు, సినిమా హాల్లో పైపైన రొమాన్స్ జరుపుకోవడం, వాడు అది మొహం మొత్తాక ఇంకొకడిని లేదా ఇంకోదాన్ని చూసుకోవడం, కాదంటే చంపేయడం జరుగుతున్నాయి. ప్రేమ అనే పదానికి అర్థమే మారిపోయింది ఈ రోజుల్లో. శారీరక అవసరానికి ప్రేమ అనే ముసుగు తొడిగి అవసరాలు తీర్చుకుంటున్నారు తప్ప అసలైన ప్రేమ ఎక్కడా కనిపించడం లేదు. నిజమైన ప్రేమ ఎప్పటికైనా త్యాగాన్నే కోరుతుంది అనేది గమనించి అసలైన ప్రేమ కోసం ఎదురు చూడండి. అది వచ్చినప్పుడు దాన్ని మీరు వదులుకోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ అవసరానికి ప్రేమ అనే పేరుని వాడుకోవద్దు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.